వెల్కమ్ టు టీబీసీ ఎంటర్టైన్మెంట్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రైడ్ గా గద్దర్ పేరుతో ఇస్తున్న సినిమా అవార్డులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజా గాయకుడిగా పేరున్న గద్దర్ గారి జ్ఞాపకార్థంగా ఈ అవార్డులు ఇస్తున్నారు. జూన్ 14న హైదరాబాద్ నోవోటెల్ ఈ అవార్డులను ఇవ్వనున్నారు. దీనిపై ఫిల్మ్ జ్యూరీ చైర్మన్ ఎం మురళీమోహన్ మాట్లాడుతూ 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల అవార్డులను ప్రకటించారు. ఆ లిస్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. 2014లో రన్ రాజారన్, పాఠశాల మరియు అల్లుడు సీను సినిమాలు, 2015లో రుద్రమదేవి, కంచె మరియు శ్రీమంతుడు మూవీస్కి, 2016లో శతమానం భవతి, పెళ్లి చూపులు మరియు జనతా గ్యారేజ్, 2017లో బాహుబలి 2, ఫిదా, గాజీ మూవీస్కి, 2018లో మహానటి, రంగస్థలం మరియు కేర్ ఆఫ్ కంచరపాలెం బెస్ట్ మూవీస్ గాను, 2019లో మహర్షి, జెర్సీ, మల్లేశం, 2020లో అలవైకుంఠపురంలో కలర్ ఫోటో మరియు మిడిల్ క్లాస్ మెమోరీస్ మూవీస్, 2021లో RRR, అఖండ, ఉప్పెన, 2022లో సీతారామం, కార్తికేయ 2 మరియు మేజర్ సినిమాలు, 2023లో బలగం, హనుమాన్ మరియు భగవంత్ కేసరి ఉత్తమ సినిమాలుగా ఎంపిక చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డుకు, మణిరత్నంకు పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్కు బిఎన్ రెడ్డి అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, యండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేసినట్లు మురళీమోహన్ ప్రకటించారు. ఈ సంవత్సరం ఉత్తమ నటుల విషయానికొస్తే ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ పుష్ప 2కి సెలెక్ట్ చేశారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ను 35 చిన్న కథ కాదు అనే సినిమాకు సెలెక్ట్ చేశారు. అలాగే ఉత్తమ చిత్రం కేటగిరీలో వచ్చేసి కల్కి 2898 AD ఎంపిక కాగా నాగశ్విన్ని ఉత్తమ దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇంకా లక్కీ భాస్కర్ కి ఉత్తమ సంగీతాన్ని అందించిన భీమ్ సిసిరోలియోని ఉత్తమ సంగీత దర్శకుడిగా సెలెక్ట్ అయినట్లు మురళీమోహన్ ప్రకటించారు. ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ టీబీసీ. థ్యాంక్ యూ.